జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సో ప్రకాష్ రాజ్ గారు ఒక మాట మాట్లాడారు, అది చాలా మందిని ఏమంటారు, చాలా మంది హర్ట్ అయ్యారనమాట. సో దాని గురించి ఆ కేసు కూడా మన కృష్ణకాంత్ గారే అనమాట, కరాటి కళ్యాణి కృష్ణకాంత్ గారే. సో వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నిజంగా మామూలుగా రామాయణం, మహాభారతం, భాగవతం మనం ఇంకా పిల్లలకి చెప్పాలి, అలా కథలు చెప్పేవాళ్ళు కరువయ్యారు, అసలే సరిగ్గా సంస్కృతి సాంప్రదాయాలన్నీ కలిసిపోతున్నాయి మట్టిలో అన్నట్టు అయ్యే టైంలో ఒక మంచి నటుడు ప్రకాష్ రాజ్ గారి నోటి నుంచి అలాంటి మాటలు మాట్లాడడం నిజంగా కొంచెం బాధాకరం, కొంచెం కాదు చాలా మందికి బాధాకరమైన విషయం. సో దీని గురించి ఆల్రెడీ మీరు కరాటి కళ్యాణ్ గారు పోరాడుతున్నారు కదా, అసలు ఏంటండి, మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు ఫైనల్ గా న్యాయం? అంటే రాధా గారు, ఇక్కడ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఒక కేరళ లిటరేచర్ ఫెస్టివల్ అనే ఒక వెన్యూలో ఆయన గెస్ట్ కింద పిలవడం జరిగింది. సో అక్కడ ఆయన కొద్దిగా యాంటీ హిందూ పరంగా వచ్చే మాటలు, రామాయణాన్ని, ఆయనది నిర్దిగంట అని చెప్పి ఒక ఆర్ట్ స్కూల్ ఉంది, ఇంక్యుబేటర్ ఆర్ట్ స్కూల్ నియర్ మైసూర్లో ఉంది. సో అక్కడ అయినా ఒకటేంటంటే ఆ స్కూల్ పెట్టింది ఒక మంచి ఉద్దేశంతోనే. ఎవరైతే చిన్నపిల్లలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నపిల్లలు అండ్ ఊర్లలో ఉన్న పిల్లలు అండ్ యువకులు, వీళ్ళందరికీ ఫ్రీగా థియేటర్ యాక్టింగ్ అవి నేర్పిస్తున్నారు అండ్ ప్లే రైటింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఆ ఎన్జిఓ ద్వారా. సో ఉద్దేశం పెట్టింది మంచిదే. కాకపోతే ఈయన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో క్లియర్గా మనందరికి తెలుసు ఆయన యాంటీ బీజేపీ అని, యాంటీ మోడీ అని, ప్లస్ యాంటీ హిందూ వాక్యాలు కూడా ఇదివరకు, ఇదేం కొత్త కాదు, ఇదివరకు కూడా మాట్లాడారు. ఆయన ఇండిపెండెంట్ గా పాలిటిక్స్ లో ఎమ్మెల్యే కింద నుంచినప్పుడు కర్ణాటకలో, అప్పుడు కూడా కొన్ని ఇలాంటి వాక్యాలు చేసినట్టు అప్పుడు ఉన్న రికార్డ్స్ ఉన్నాయి. సో దాని పరంగానే అదే కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆ రోజు ఆ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో కూడా అదే మాటలు మాట్లాడారు. ముఖ్యంగా రామాయణం గురించి, అందులో రాముడు గురించి చాలా డిస్టార్టింగ్ గా, అంటే చాలా తప్పుగా, మనం ఎంతో పవిత్రంగా దేవుడిగా భావించే మన శ్రీరామచంద్రుని ఏదైతే 500 ఏళ్ల చరిత్ర అయోధ్య రామ మందిరం ఇవాళ రోజు మనం కట్టుకొని మన జాతికి అంకితం చేసుకున్నామో, అలాంటి ఒక శ్రీరామచంద్రుడిని ఆయన కొద్దిగా అలా వలస కూలీలు, ఆయన రామచంద్రుడు అండ్ లక్ష్మణ స్వామి ఇద్దరు ఒక నార్త్ ఇండియా నుంచి వలస కూలీలుగా వచ్చారు. ఇక్కడ రావణాసుడేమో ఒక ల్యాండ్ లార్డ్, ఆయన పొలంలో వీళ్ళు ఏదో పండ్లు తిన్నారు, దాని తర్వాత శూర్పణఖ వచ్చి $2000 బిల్ వేసింది జిఎస్టీ అని ఇట్లా పొలిటిసైజ్ చేస్తూ. అండ్ ఇదంతా ఏంటి, ఆయన ఎన్జిఓలో చిన్నపిల్లలు రాసిన డ్రామా అంటది. అంటే ఈయన ప్రేరేపించి అలాంటి డ్రామా రాయిపించి పిల్లలతో, అండ్ వాటి ద్వారా ఆయన క్లియర్ గా ఆ వీడియోలో నేను చూడటం జరిగింది. ఆయన వీడియోలో క్లియర్ గా దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ కల్చరల్ పాలిటిక్స్ విత్ దిస్ ప్లే అన్నాడు. నేను ఇలాంటి కల్చరల్ పాలిటిక్స్ చేస్తాను ఇలాంటి డ్రామాల ద్వారా. అంటే మీరు చిన్నపిల్లలకి డ్రామా నేర్పించడం వేరు, మీ ఐడియాలజీని చిన్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి మీ ఐడియాలజీని వాళ్ళకి రుద్ది ఇలా యాంటీ హిందూ ఐడియాలజీని వాళ్ళకి రుద్దడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పది. సో దాని పరంగానే మేమందరం హట్టే, ఇది అసలు ఒక విధంగా ఒక మతాన్ని టార్గెట్ చేయడం తప్పు. ఫస్ట్ నుంచి మీరు అదే చేస్తున్నారు. ప్లస్ మీ యొక్క ఐడియాలజీని చిన్నపిల్లలకి థియేటర్ యాక్టింగ్ నేర్పిస్తున్నాను ఒక ఎన్జిఓ పెట్టి, వాళ్ళకి మీ యొక్క ఐడియాలజీని చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేయడం చాలా తప్పదు. అంటే వాళ్ళ పసి హృదయాలను మీరు పాడు చేస్తున్నట్టే కదా, చిన్నప్పటి నుంచి ఒక కమ్యూనిటీకి అగేన్స్ట్ గా. అసలు హిందూయిజం అనే కాదు, ఏ కమ్యూనిటీకి అగేన్స్ట్ గా బ్రెయిన్ వాష్ చేయకూడదు. అలాంటి మీరు ఇప్పుడు స్పెషల్ గా యాంటీ హిందూ మీ ఐడియాలజీ ఫస్ట్ నుంచి అందరికి తెలుసు, లెఫ్టిస్ట్ కొద్దిగా ఐడియాలజీ అండ్ యాంటీ హిందూ ఐడియాలజీ ఉంటుంది మీద, అది మీ వరకు పెట్టుకోండి. అండ్ యాంటీ హిందూ ఐడియాలజీ అనేది అసలు ఎవరికి ఉన్నా తప్పే. అది లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంటాం, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, అది మీరు పొలిటికల్ గా ఫైట్ చేసుకోండి. కానీ యాంటీ హిందూ ఐడియాలజీ అనేది మీరు చిన్నపిల్లలకి బ్రెయిన్ వాష్ చేయడం మీ ఎన్జిఓ ద్వారా ఇంకా పెద్ద తప్పు. సో దాని పరంగానే ఇది ఒక చాలా పెద్ద కాన్స్పిరసీ లాగా ఉంది. ఇలా తప్పు కదా చేయడం, చిన్నపిల్లల్ని అలా బ్రెయిన్ వాష్ చేయడం ఇంకా తప్పు. ఈయనకున్న ఐడియాలజీని వాళ్ళకి రుద్దడం, యాంటీ హిందూ ఐడియాలజీని ఇంకా తప్పు అని చెప్పి నేను కరాటి కళ్యాణ్ గారు ఇది పంచగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందండి? అంటే ఒకటండి, ఇక్కడ మనం ముఖ్యంగా సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 299, 353 ఇవన్నీ కొద్దిగా బ్లాస్ఫెమీ, అంటే ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసే విధంగా, ప్లస్ జనాల మధ్య, కమ్యూనిటీస్ మధ్య గొడవలు పెట్టే విధంగా అలాంటి సెక్షన్స్ అనమాట. సో వీటికి పెద్ద పెద్ద శిక్షలే పడవు, 3 to 4 years లోపల శిక్షలే. కానీ దిస్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్. వీటికి స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది, మహా అయితే 41 CRPC ఇచ్చి పంపించేస్తారు, ఆయన సమన్ చేస్తారు, ఆయన అడుగుతారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత మనం ఇచ్చిన ఆధారాలు అయితే ప్రైమా ఫేసి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. సో 99%, 100% ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవుతుంది. దాని తర్వాత హీ హాస్ టు ఫేస్ ద ట్రయల్ ఇన్ ద కోర్ట్. ఆయన నిర్దోషత్వాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్ లీగల్ గానే, వీఆర్ ఫైటింగ్ లీగల్లీ. అండ్ తప్పు చేయకపోతే లీగల్ గా వచ్చి ఫైట్ చేయమనండి, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. కానీ ఇలాంటి వాక్యాలు చేస్తే మాత్రం చాలా తప్పు అనేది మా ఉద్దేశం. అక్కడ ఇప్పుడు కామన్ పీపుల్ మాట్లాడితేనే అది పెద్ద రాగ్దాంతం అవుతుంది. ఒక మంచి స్థానంలో ఉండి, ఒక మంచి నటుడుగా ఉండి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇలా చాలా మంది, కొంతమంది గత కొన్ని రోజుల క్రితం కూడా కొంచెం పెద్దవాళ్ళు కూడా, అంటే మంచి ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా ఇలా ఏదో ఒక విధంగా టంగ్ స్లిప్ అవుతూ ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారండి.
అంటే వీళ్ళ స్థానంలో ఉండి వాళ్ళు మాట్లాడే మాటలు ఎప్పటికీ కరెక్ట్ కావు కదా. మీరు ఏం మాట్లాడతారో దాన్ని 10 మంది అనుసరిస్తారు కదా. ఎస్, అది మీ ఇంటి వరకు పోదు. ఎగ్జాక్ట్లీ అండి. నా ఉద్దేశం కూడా అదే. బీయింగ్ ఏ పబ్లిక్ పర్సనాలిటీ, మీరు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మాదిరి రేంజ్ లో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా అది జనాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో అలాంటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. ఇలా డైరెక్ట్ గా మీరు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ చాలా బాధాకరం. సో దాని తగ్గట్టుగానే మేము ఇవాళ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ దాని తగ్గట్టు మేమే కదా, చాలా మంది చాలా చోట్ల నుంచి కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది ఆయన మీద. సో లెట్ us see, we are fighting legally. సో నిజంగా అండి, అంటే మనం పిల్లలకి ఏం చెప్పాలా అనుకోవడం పోయి ఏం పిల్లలు ఏవి వినకూడదో అవి ఎక్కువ చెప్పాల్సి వస్తుంది అనమాట. ఆ పిల్లల చిన్న మెదడుని వాళ్ళకి అప్పుడప్పుడే వాళ్ళు ఏదో చెయ్యాలనుకున్న వాళ్ళని మనం ఏదో చేసేసి ఇలాంటి మాటలతో ఇంకా మీరు అన్నట్టు మన సాంప్రదాయాలు అన్ని మట్టిలో కలిసిపోతున్నాయి అనిపిస్తుందండి. సో నిజంగా దీనికైతే ఏదో ఒక సొల్యూషన్ రావాలని, తొందరగా మీరు బాగా పోరాడాలని ఇంకా Thank you. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. Thank you.